హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైస్ ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేస్తారో ఈజీగా చూద్దాము. సో, ఇలా పొడి పొడిగా, సాఫ్ట్‌గా మరియు బాగా ఉడికి మెత్తగా వచ్చేలాగా ఎలా చేయాలో ఈ రెసిపీలో చూద్దాం. అండ్ ఎవరైనా ఇది ఈజీగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా రైస్‌ని నానబెట్టుకున్నా నేను ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్. మీరు అవసరం లేదు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్‌ని బాగా కడిగి 2, 3 సార్లు ఆ వైట్ లేయర్ పోయేదాకా కడుక్కుంటే బావుంటుంది. ఆ తర్వాత ఉంచేసుకొని మేము 1 ½ గ్లాస్ తీసుకున్నాము. అందుకని నేను 3 గ్లాస్ నీళ్ళు పోస్తాను. సో, మీరు 1కి 2 అంటే 2 గ్లాసెస్ అయితే 4 అలా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత దీనికి మొత్తం 2 విజిల్స్ రావాలి. ఇది మీడియం టు హై ఉండాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి స్టవ్. సో, ఆ తర్వాత విజిల్ పోయిన తర్వాత మాత్రం మూత తీయండి. ఎందుకంటే అప్పుడు సాఫ్ట్‌గా అంత వేపర్ అంతా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. సో,